హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు LSWR లర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ విత్ రవి. లర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ విత్ రవి, వరల్డ్స్ #1 ఇంగ్లీష్ ఛానల్. మనం నేర్చుకుంటున్నాము RCC, రైట్ కాన్సెప్ట్ ఛాలెంజ్. రైట్ కాన్సెప్ట్ ఛాలెంజ్లో భాగంగా మరి డే 15 క్లాస్ 15, 15వ రోజు క్లాస్ 15వది. రైట్, గో టు స్కూల్ అనాలా, గో టు ద స్కూల్ అనాలా, గో టు హాస్పిటల్ అనాలా, గో టు ద హాస్పిటల్ అనాలా, మరి గో టు కాలేజ్ అనాలా, గో టు ద కాలేజ్ అనాలా? తప్పనిసరిగా ఇది ఒక వైరల్ వీడియో. తప్పనిసరిగా ఇది చాలా మందికి అవసరం ఉంది. చాలా మందికి చాలా కన్ఫ్యూజన్ ఉంది. ఏంటంటే దా వాడాలా, వాడకూడదా, దా వాడితే ఎక్కడ వాడాలి, ఎక్కడ వాడకూడదు అనేటువంటి విషయం గురించి చాలా మందికి చాలా సందేహాలు ఉన్నాయి. ఆ సందేహాలను సింపుల్గా నేను వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియోని ఆఖరి వరకు చూడండి. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. మరి దయచేసి పెద్దవాళ్ళు అంటే సీనియర్ సిటిజన్స్ చక్కగా చూసి కాన్సెప్ట్ అర్థం చేసుకుని మీ యొక్క చిల్డ్రన్కి, గ్రాండ్ చిల్డ్రన్కి ఎక్స్ప్లెయిన్ చేయండి. అదేవిధంగా తెలివితేటలు కలిగినటువంటి పిల్లలు వాళ్ళు అర్థం చేసుకుని తప్పనిసరిగా మరి మిగిలినటువంటి మీ సిబ్లింగ్స్కి, కజిన్స్కి, పెద్దవాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. మరి మీకేమన్నా సందేహాలు ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో ఆ సందేహాలను తెలియపరచవలసిందిగా మనం చేస్తున్నాను. ఓకే, ఇక వెయిట్ చేయకుండా, ఆలస్యం చేయకుండా మనం వీడియోలో ముందుకు కొనసాగుదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. రైట్, సో మన టాపిక్ మళ్ళీ చెప్పే కదా, మళ్ళీ చెప్తున్నాను. గో టు స్కూల్ అనాలా, గో టు ద స్కూల్ అనాలా? నెక్స్ట్ గో టు హాస్పిటల్ అనాలా, గో టు ద హాస్పిటల్ అనాలా? అదేవిధంగా గో టు జైల్ అనాలా, గో టు ద జైల్ అనాలా? గో టు కాలేజ్ అనాలా, గో టు ద కాలేజ్ అనాలా? దీని గురించి మనం స్పష్టంగా నేర్చుకోబోతున్నాం. దయచేసి నా వీడియోని ఆఖరి వరకు చూడండి, ఫాలో అవ్వండి. సో నోట్, గమనిక ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే an action with the primary purpose, నో ద. ఓకే, ఒక క్రియ, ఒక సెంటెన్స్, ఒక క్రియ మరి ప్రథమ ఉద్దేశంతో వాడితే ఆ క్రియ ముందు, ఆ బిల్డింగ్ వచ్చిన సెంటెన్స్లో, ఆ వాక్యంలో కానీ ఆ సెంటెన్స్లో కానీ ఒక బిల్డింగ్ని ప్రైమరీ పర్పస్తో, ప్రథమ ఉద్దేశం, ప్రైమరీ పర్పస్, ప్రథమ ఉద్దేశంతో వాడితే అప్పుడు దానికి ముందు దా రాదు. సో నెక్స్ట్ రెండో పాయింట్, an action with the secondary purpose, ఒక పర్పస్ అంటే సెకండరీ పర్పస్, ఒక క్రియ సెకండరీ పర్పస్తో వాడితే అప్పుడు మరి దా వాడాలి. ఓకే, వీ హ్యావ్ టు రైట్ దా ఈజ్ ప్రెజెంట్, ప్రెజెంట్. సో మనం ఒక హాస్పిటల్ కానీ, ఒక స్కూల్ కానీ, కాలేజీని కానీ, హాస్పిటల్ కానీ, బ్యాంకును కానీ, కాలేజీని కానీ మనం ఒక ప్రథమ ఉద్దేశంతో వాడితే అప్పుడు దా వాడకూడదు. ద్వితీయ ఉద్దేశంతో వాడితే దా ఉపయోగిస్తాం, దా రాస్తాం. ఆ ద్వితీయ ఉద్దేశం ఏంటో మనం ఎగ్జాంపుల్స్లో మనం చూస్తాం. ఇక్కడ ఎగ్జాంపుల్స్ మనం గమనిస్తే మరి ద్వితీయ ఉద్దేశం ఏంటో మనకు అర్థమవుతుంది. సో ఎగ్జాంపుల్స్ చూద్దాం. లెట్స్ సీ ద ఎగ్జాంపుల్స్. ఫస్ట్ వన్, పాయింట్ ఏ, స్టూడెంట్స్ గో టు స్కూల్ డైలీ. సో ప్రథమ ఉద్దేశం అంటే స్కూల్ ఎందుకు ఉంది? చదువు కోసం ఉంది. స్కూల్ చదువు కోసం ఉంది కాబట్టి, ప్రథమ ఉద్దేశం కాబట్టి అక్కడ దా వాడాల్సిన పని లేదు. స్టూడెంట్స్ గో టు స్కూల్ డైలీ, ప్రతిరోజు విద్యార్థులు ఓకే మరి స్కూల్కి అంటే పాఠశాలకు వెళతారు. అక్కడ దా అవసరం లేదు, దా వాడకూడదు. నెక్స్ట్ రెండో పాయింట్, దా ఇక్కడ వాడాలి. అక్కడ దేర్ మదర్స్ గో టు ద స్కూల్ టు గివ్ లంచ్. ఓకే, దేర్ మదర్స్ అంటే ఎవరి మదర్సు? పిల్లల యొక్క తల్లులు. ఓకే, దేర్ మదర్స్ గో టు ద స్కూల్ టు గివ్ లంచ్ ఆర్ లంచ్ బాక్స్. సో ద్వితీయ ఉద్దేశం, ఇది ద్వితీయ ఉద్దేశం కాబట్టి రెండో విషయంలో దా వాడాలి. ఓకే, ద్వితీయ ఉద్దేశంతో ఒక బిల్డింగ్ ద్వితీయ ఉద్దేశంతో వాడినప్పుడు, ఒక క్రియని అంటే ఒక వాక్యాన్ని, ఒక క్రియని, ఒక బిల్డింగ్ని ద్వితీయ ఉద్దేశంతో వాడినప్పుడు దా వాడాలి. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ద సిక్ మ్యాన్ వెంట్ టు హాస్పిటల్. సో ఇక్కడ ఒక హాస్పిటల్ ఎందుకు ఉందంటే తప్పనిసరిగా అది ట్రీట్మెంట్ కోసం ఉంది. సో ద సిక్ మ్యాన్ వెంట్ టు హాస్పిటల్ అంటే ట్రీట్మెంట్ కోసం బిల్డింగ్ ఉంది కాబట్టి వాక్యములో దా వాడాల్సిన పని లేదు. అదే విధముగా రెండోది, హిజ్ సన్ వెంట్ టు హాస్పిటల్ టు సీ హిమ్ అంటే సిక్ మ్యాన్ యొక్క సన్ అనుకో, హిజ్ సన్ వెంట్ టు ద హాస్పిటల్, ఇక్కడ దా రాయాలి. వెంట్ టు ద హాస్పిటల్, ద కంపల్సరీ ఇక్కడ దా రాయాలి. వెంట్ టు ద హాస్పిటల్ టు సీ హిమ్. ఓకే, ఆ జబ్బు పడినటువంటి వ్యక్తి యొక్క
కుమారుడు హాస్పిటల్కి వెళ్ళాడు, ఎందుకంటే తనను చూడడానికి. ఎవరిని? తండ్రిని చూడడానికి వెళ్ళాడు. అక్కడ మాత్రం దా కంపల్సరీగా రాయాలి. ఒక వాక్యాన్ని ద్వితీయ ఉద్దేశంతో వాడితే దా అనేది వాడతాము. ఓకేనా? సరే, మూడో ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఫస్ట్ ఎగ్జాంపుల్, సెకండ్ ఎగ్జాంపుల్, థర్డ్ ఎగ్జాంపుల్, ఓకే, ఫోర్త్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్ మనం చూద్దాం. ద థీఫ్ వెంట్ టు జైల్ ఎస్టర్డే. సో నిన్నటి రోజున ఆ యొక్క దొంగ జైలుకి వెళ్ళడం జరిగింది, చెరసాలకు వెళ్ళడం జరిగింది. ద థీఫ్ వెంట్ టు జైల్ ఎస్టర్డే. సో ఇది జైలు అనేది పనిష్మెంట్ కోసం ఉంది. జైలు అనేది పనిష్మెంట్ కోసం ఉంది కాబట్టి ఆ పనిష్మెంట్ కోసం ఉన్నటువంటి సందర్భంలో థీఫ్ పనిష్మెంట్ కోసం వెళ్ళాడు. జైలు అనేది పనిష్మెంట్ కోసం ఉంది, థీఫ్ కూడా పనిష్మెంట్ కోసం వెళ్ళాడు కాబట్టి దా అనేది అక్కడ అవసరం లేదు. తర్వాత హిజ్ వైఫ్ వెంట్ టు ద జైల్ టు సీ హిమ్. సో ఆ యొక్క దొంగ యొక్క భార్య జైలుకి వెళ్ళింది. దా జైల్. సో దా జైల్ ఎందుకు వెళ్ళింది? చూడడానికి, భర్తను చూడడానికి వెళ్ళింది కాబట్టి ద్వితీయ ఉద్దేశంలో కంపల్సరిగా దా అని మనం వాడతాం. నెక్స్ట్, ఓకే. సో చూడండి, అంటే ద్వితీయ ఉద్దేశంలో వచ్చినప్పుడు దా వాడతాము, ప్రథమ ఉద్దేశంలో దా వాడము, ద్వితీయ ఉద్దేశంలో కంపల్సరీ దా వాడాలి. ఓకే. సో నెక్స్ట్ ఇంకోటి, ఆఖరిగా నాలుగవ ఎగ్జాంపుల్ చూద్దాం. సో ద ప్రిన్సిపల్ గోస్ టు కాలేజ్. The principal goes to college. The principal goes to the college అంటే తప్పు కాబట్టి ఇది తప్పు. సో the principal go to college every day. The principal go to college every day అంటే దా అనేది ఇక్కడ అవసరం లేదు. ఎందుకు? కాలేజ్ ఉన్నది సెక్షన్ కోసం, మరి ప్రిన్సిపల్ వెళ్తుంది తన డ్యూటీ కోసం. ఓకే, ఇక్కడ ప్రథమ ఉద్దేశంతో కాలేజ్ ఉంది కాబట్టి ప్రిన్సిపల్ ప్రథమ ఉద్దేశంతో వెళ్తున్నాడు కాబట్టి దా అనేది అక్కడ ఉండకూడదు. దా అనేది రాంగ్. ఓకే, సరే. మరి పేరెంట్స్ go to the college to pay the fee. Parents go to the college to pay the fee. సో ఈ విధంగా మరి చెప్తున్నా కదా, an action with the primary purpose, no the. An action with the secondary purpose, the is present. ఒక వాక్యాన్ని, ఒక యాక్షన్ని, ఒక బిల్డింగ్ని ప్రథమ ఉద్దేశంతో వాడితే మనం దా వాడకూడదు, దా వాడము. ద్వితీయ ఉద్దేశంతో వాడినప్పుడు ఓకే దా వాడాలి. ఓకే, అది మనం ఎగ్జాంపుల్స్లో స్పష్టంగా చూసాము. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియోని ఆఖరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ హ్యాపీ లర్నింగ్. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కొత్త వాళ్ళ పరిచయం చేయండి. మరొక వీడియోతో, ఎక్సలెంట్ కాంటెంట్తో మరి కలుసుకుందాం. ఈ వీడియో వైరల్ వీడియో అద్భుతంగా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.